హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు చిలకడ దుంపలతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా ఏరియాలో వీటిని గెన్సిగడ్డలు అంటారు. ముందుగా వీటిని ముక్కలు ముక్కలుగా తుంచుకోవాలి. ఎందుకంటే ఈ గెన్సిగడ్డల్ని మనం పొట్టు తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకుంటాం కాబట్టి ముందుగా ఇందులో ఉన్న మట్టిని మొత్తం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసిన వాటిని వాటర్లో వేసుకొని ఒక 2-3 సార్లుగా మట్టి లేకుండా వాష్ చేసుకోవాలి. ఇలా తొక్క తీయకుండా కట్ చేసుకుంటే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తొక్క తీయకుండా ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఇలా వాష్ చేసుకున్న గెన్సిగడ్డల్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి. కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నవి తొందరగా నల్లగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసము వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరగబాతులోకి మనము ఒక ఆనియన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనంని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందు మనం కట్ చేసి పెట్టుకున్న గెన్సిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము వేరుశనగ గింజల పొడిని తయారు చేసుకుందాం. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని శనగగింజలు, అలాగే కొద్దిగా కొబ్బరి, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 7-8 వరకు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా బరకగా ఉన్నా కూడా సరిపోతుంది. మంచిగా మెత్తగా ఏం పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయండి. అంతకుమించి ఉడికించాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న ఆవిరికే అవి ఉడికిపోతాయి. ఇలా ఒక ముక్కని కట్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకొని ఒక ముక్క తిని చూస్తే మీకు సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. సరిపోకపోతే ఒక చిటికెడు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఏం వేయించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పల్లీలు కూడా మనం వేయించి తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన ఏం ఉండదు. అంతే అండి, మన గెన్సిగడ్డల ఫ్రై తయారైపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్రైని ఒట్టి అన్నంలోకైనా కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలా కాదు అంటే సైడ్ డిష్గా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు. పప్పులో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.